స్టేషన్ ఘన్పూర్ మే సవాల్ అంటున్నారు కడియం శ్రీహరి రాజయ్య. కడియం దమ్మున్న లీడర్ అయితే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ ముక్కలవుతుందన్న కడియం వ్యాఖ్యలపై మండిపడ్డారు. తమ నాయకులపై మాట్లాడే హక్కు కడియానికి లేదన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు. అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి. అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి. అసలు కేసీఆర్ లేకపోతే నిన్ననే ఎటుడేవాడు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు ఏం బిక్తున్నావు నువ్వు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నాడు. ఆయన ఏ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆగుతున్నాడు. కేసీఆర్ ఉన్న రోజులు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు. తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలు చెక్కలైతాడు. ఇప్పటికే నీ మీద పలు కేసులు ఉన్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఇంకొక వైపు కారు రేసుకు సంబంధించిన కేసు ఉంది. ఏ రోజు నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకు పోతావో తెలియదు. బయటికి మాత్రము ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నావు. ఇప్పటికైనా ఖబర్దార్ కడియం శ్రీహరి, నువ్వు చచ్చిపోయిన పాపని నేను వదిలేస్తా ఉన్నావు. ఇవాళ నిన్ను తిట్టే హక్కు నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులకే ఉన్నది. నువ్వు నీ బిడ్డ టికెట్లు తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని అమ్ముడు పోయినావు కదా. నీకు నైతిక విలువ ఉందా మాట్లాడటానికి? బీఆర్ఎస్ అధినాయకత్వం మీద మాట్లాడటానికి నీకు నైతిక హక్కు లేదు. కార్యకర్తల మీద మాట్లాడటానికి నీకు నైతికత లేదు. తిట్టే హక్కు బరాబర్ బీఆర్ఎస్ శ్రేణులకే ఉన్నది. నీకు ఇప్పటికైనా కూడా ఏమాత్రం రోషం ఉన్నా పౌరుషం ఉన్నా మొగడం అయితే మొగతనం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఇవో నేను అభివృద్ధి కోసం పోయినా, నేను కాంగ్రెస్ మీద పోటీ చేస్తున్నా అని చెప్పేసి రా చూసుకుందాం. నువ్వా నేనా తేలాలే. ఇలా గణపురం యువకులు ఎట్లయిందంటే రాజన్న కడియం అంటున్నారు కదా, రా చూసుకుందాం. కబడ్డీ 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 ఆడతాం. ఎందుకంటే మోరల్ గా నైతికంగా ఇప్పటికే గెలుస్తున్నాం మేము. నువ్వు కనుక గణపురంలో గెలిచి బతికి బట్ట కట్టేది ఉంటే నిన్ను మళ్ళా జనరల్ ఎన్నికలు వచ్చే వరకు నీ జోలికి రాం మేము. నీ ఊసెత్తాం, నీ మాట మాట్లాడాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కడియం శ్రీహరి నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మా నాయకుల జోలికి వస్తే ఊరుకం బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.